ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఆక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీని తర్వాత మనకి టీమ్స్లో కొన్ని చేంజెస్ అయితే మనకు వచ్చినాయి. సో దాంట్లో భాగంగానే మనకి ఢిల్లీ క్యాపిటల్స్కి కేఎల్ రాహుల్ని తీసుకున్నారు. దాని తర్వాత ఎల్ఎస్జీకి వచ్చేసరికి పంత్ని తీసుకున్నారు. సో అయితే మరి ఇక్కడ ఎల్ఎస్జీకి ఖచ్చితంగా మరి కేఎల్ రాహుల్ని వాళ్ళైతే ఖచ్చితంగా రిలీజ్ చేశారని చెప్పాలి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ని ఖచ్చితంగా వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే వాళ్ళు వదులుకున్నారు అని అయితే చెప్పట్లేదు వాళ్ళు. సో అయితే మరి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, అంతకుముందు మనకు తెలుసు సంజీవ్ గోయింకాకి దాని తర్వాత మరి కేఎల్ రాహుల్కి మధ్య ఒక వాగ్వాదం జరిగింది. సో అప్పుడే మన అందరికీ తెలుసు మరి ఈసారి కేఎల్ రాహుల్ బయటకు వచ్చేస్తాడు అని చెప్పేసి. సో దాని గురించి కూడా మరి సంజీవ్ గోయింకే రీసెంట్గా మాట్లాడటం జరిగింది. సో మరి ఒక గురువు అనేవాడు ఖచ్చితంగా ఒక ప్లేయర్ తను తప్పు చేస్తున్నప్పుడు కొంచెం కఠినంగానే మాట్లాడతాడు. దాని తర్వాత అతను కొంచెం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తనని గౌరవిస్తాడు అని చెప్పేసి కూడా కొంచెం ఎమోషనల్ వర్డ్స్ అయితే వాడాడు అనమాట. సో అయితే మరి దాని తర్వాత మరి చూసుకుంటే మరి ఎల్ఎస్జీ నుంచి బయటకు వచ్చేసాడు. దాని తర్వాత మరి ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్నాడు. అయితే మరి దాని తర్వాత ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషబ్ పంత్ అయితే అటు వెళ్ళిపోయాడు. సో మరి రిషబ్ పంత్ వెళ్ళిపోవటానికి మరి కారణం ఏంటి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కాదు అని చెప్పేసి వాళ్ళ ఓనర్ కూడా చెప్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్. సో మరి పార్థివ్ జిందాల్ ఏదో ఉంది పేరు. సో అయితే మరి అతను ఏమంటున్నాడు అంటే, మేము పంత్ని రిలీజ్ చేయాలి అని అనుకోలేదు, కానీ మేము కొన్ని సీజన్లకు సంబంధించి అంటే మేము లాస్ట్ సీజన్లో పంత్కి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాం. సో మేము అనుకున్నాడు మనకి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్కి తగ్గట్టుగా మరి టీం పర్ఫార్మెన్స్ అయితే లేదు అని చెప్పేసి మేమైతే ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చాం. దాంతోపాటు మరి తన కెప్టెన్సీ పరంగా కూడా అసలు జెన్యున్ మేము రివ్యూ అయితే ఇచ్చాము సో అతనికి. సో దానికి మరి పంత్ అయితే కొంచెం ఫీల్ అయినట్టున్నాడు. సో అందుకని చెప్పేసి మరి పంత్ కూడా కొంచెం ఫీల్ అయిపోయి మరి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేడాలి అని చెప్పేసి అనుకున్నాడు అని చెప్పేసి సో వాళ్ళైతే చెబుతున్నారు. సో అయితే మరి దానికి సంబంధించి మరి పంత్ కూడా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. సో అందుకని చెప్పేసి మేము అతన్ని అసలు ఢిల్లీ క్యాపిటల్స్ వేడొద్దు అని చెప్పేసి కూడా మేము అతన్ని బతిలాడాలని కూడా ట్రై చేసాం. సో కానీ అప్పట్లోపే మరి పంత్ అయితే మరి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. సో మరి ఇప్పుడు చూసుకుంటే మరి పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ని వదిలేసి సో మరి ఆక్షన్లోకి వెళ్ళాడు. మరి ఆక్షన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మేమైతే ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవాలి అనుకున్నాం అని చెప్పేసి అతను అయితే చెప్పడం జరిగింది. సో అయితే మరి దీనికి ముందే మరి పంత్ను కూడా వాళ్ళు సంప్రదించి మరి సో నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ తరపునే ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అడిగినట్టు మనకైతే చెప్తున్నాడు. సో మరి దాని తర్వాత మరి వాళ్ళు చెప్పినా సరే మరి పంత్ అయితే మరి అక్కడ ఉండదలుచుకోవట్లేదు అని చెప్పేసి సో మరి అతనైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మరి మన ఆక్షన్లో చూసాం. సో ఆక్షన్లో కూడా ఆర్టీఎం యూజ్ చేసి మళ్ళీ తీసుకోవాలని చూసినా కానీ సో హై ప్రైస్కి వెళ్ళిపోయాడు. ఒకేసారి వాళ్ళు 27 crores అయితే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో అంత అమౌంట్ పెట్టలేక మరి వీళ్ళైతే వదిలేసామని కూడా చెప్పడం జరుగుతుంది. సో అయితే మరి ఏదైనా సరే 2018లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడాడు. సో ఢిల్లీ క్యాపిటల్స్లో అరంగేట్రం చేశాడు. సో దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే సో మరి 6 సంవత్సరాల నుంచి అదే ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడుతున్నాడు. సో మరి దాని వెనక రీజన్ ఏందా అంటే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ని వేయడానికి సో రీజన్ అయితే మరి తనకి ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్ల సో దానికి సంబంధించి కొంచెం రిషబ్ పంత్ ఫీల్ అయ్యాడు అనే ఉద్దేశంతోనే రిషబ్ పంత్ అక్కడ నుంచి బయటకు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళ ఓనర్ కూడా చెప్పడం జరిగింది. సో మరి అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.